ఫ్రెండ్స్ మీకు అందరికీ జియో తెలుసు కదా. జియో ఎస్బీఐ బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని జియో పేమెంట్స్ బ్యాంక్స్ అని చెప్పేసి ఒక సేవింగ్స్ అకౌంట్ తీసుకొచ్చింది. ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల కింద వచ్చింది కదా అన్న డౌట్ మీకు రావచ్చు. చాలా రోజుల కిందనే వచ్చింది, బట్ స్టార్టింగ్లో వచ్చినప్పటికీ ఇప్పటికీ కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి. ఆ చేంజెస్ ఏంటో ఈ వీడియోలో అప్డేట్ ఇస్తా. అట్లాగే ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఇంటి దగ్గర ఉండి మీ మొబైల్ ద్వారా ఎట్లా ఓపెన్ చేసుకోవాలని ఒక 5 to 10 minutesలో ఆ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్గా జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇందులో మీరు మంత్లీ ఇంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని ఎలాంటి కండిషన్స్ లేవు. మీరు ₹1 మెయింటైన్ చేయకుండా కానీ మీకు ఎట్లాంటి పెనాల్టీస్, ఎట్లాంటి ఛార్జెస్ పడవు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపించిన వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్. అండ్ ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయినా సరే మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ అంటే యాప్లో డిజిటల్గా ఒక డెబిట్ కార్డ్ కనబడుతుంది. ఆ డెబిట్ కార్డ్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. ఆ డెబిట్ కార్డ్కి నంబర్స్ ఉంటాయి, ఎక్స్పైరీ ఉంటుంది, CVV ఉంటుంది. వాటిని యూజ్ చేసి మీరు ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏమైనా పర్చేస్ చేసేటప్పుడు ఆ కార్డ్ డీటెయిల్స్ అనేది యూజ్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. అంటే ఇది యూపీఐకి కూడా కనెక్ట్ అవుద్ది. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి వాటికి ఈ బ్యాంక్ కనెక్ట్ అవుద్ది. యూపీఐ ద్వారా కాకుండా డెబిట్ కార్డ్ ద్వారా కొనుక్కుంటే కూడా మీకు ఆఫర్స్ వస్తాయి కదా. ఆ ఆఫర్స్ అనేది రివార్డ్స్ అనేవి మీకు రావాలంటే ఈ విర్చువల్ డెబిట్ కార్డ్, డిజిటల్ డెబిట్ కార్డ్ని యూజ్ చేసి మీరు డెబిట్ కార్డ్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. లేదు మాకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కూడా కావాలి అంటే బై పోస్ట్లో ఫిజికల్ డెబిట్ కార్డ్ వస్తుంది కదా, అది కావాలన్నా కానీ తీసుకోవచ్చు. బట్ దానికి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి, ఆ ఛార్జెస్ పే చేసి తీసుకోవాలి. అండ్ మీరు ఈ బ్యాంక్ అకౌంట్లో కొంత మనీ ఉంచుకుంటారు కదా, అంటే మీ డైలీ ఖర్చుల కోసమో లేకపోతే మీకు వచ్చే ఇన్కమ్ ఎక్కడి నుంచి అయినా కానీ ఆ అమౌంట్ని మీరు ఉంచుకుంటారు కదా సేవింగ్స్ అకౌంట్లో. ఆ అమౌంట్కి 2.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు పే చేస్తారు పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది నార్మల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఇది పేమెంట్ బ్యాంక్ కదా ఓన్లీ. సో పేమెంట్ బ్యాంక్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పేమెంట్ బ్యాంక్లో ఈ జియో పేమెంట్ బ్యాంక్లో అయితే మాక్సిమం మీరు 2 లక్షల లోపు మాత్రమే అమౌంట్ అనేది ఉంచుకోవచ్చు బ్యాంక్ అకౌంట్లో. అదే నార్మల్ బ్యాంక్ అకౌంట్స్లో అట్లా లిమిటేషన్స్ అంటూ ఉండవు, హయ్యర్ లిమిట్స్ ఉంటాయి. కాకపోతే అందులో మెయింటెనెన్స్ ఛార్జ్, ఫీజెస్ అట్లాంటివి ఉంటాయి. ఇందులో ఎట్లాంటి హైడెన్ ఛార్జెస్, హెడెన్ ఫీజెస్ ఏం లేవు. అండ్ ఇందాక చెప్పినట్లు మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళైతే ఈ అకౌంట్ ద్వారా వచ్చే డెబిట్ కార్డ్ ఉంటుంది కదా, అది విర్చువల్ అయినా ఫిజికల్ డెబిట్ కార్డ్ అయినా, దాని ద్వారా మీకు ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు కొన్ని రివార్డ్స్ అయితే యాడ్ అవుతాయి. వాటి గురించి ముందు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో మీకు అర్థమవుద్ది. సో ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేశా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసుకోండి, అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ అయ్యాక యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ హోమ్ పేజ్లో లాగిన్ అని చెప్పేసి వస్తుంది, లాగిన్ పైన క్లిక్ చేయండి. మీరు రెగ్యులర్గా వాడే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి OTP వెరిఫికేషన్ చేసుకోండి. తర్వాత హోమ్ పేజ్లోకి వస్తారు. ఇక్కడ పైన ఓపెన్ జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఈ విధంగా బ్యానర్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ కింద ప్రొడక్ట్స్ దగ్గర ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది చూసిర్రా, దానిపైన క్లిక్ చేయొచ్చు. తర్వాత అలో పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్లో 2 సిమ్ కార్డ్స్ కనుక ఉన్నాయనుకోండి, మీరు ఈ బ్యాంక్ అకౌంట్కి ఏ సిమ్ కార్డ్ని వాడదాం అనుకుంటున్నారు, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు ప్రిఫర్ చేసేది ఏంటంటే ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అగ్రీ బాక్స్ టిక్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత పేజ్లో ఈ విధంగా వ్యాలెట్ అని చెప్పేసి వస్తుంది. సో వ్యాలెట్ కాదు మీరు ఓపెన్ చేసుకోవాల్సింది, ఇక్కడ సైడ్ స్క్రోల్ చేసినా కానీ లేకపోతే కిందకి స్క్రోల్ చేసినా కానీ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు గెట్ ఏ సేవింగ్స్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మరొకసారి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్కి OTP వస్తుంది, OTP ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, రెగ్యులర్గా వాడేది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి కూడా OTP వస్తుంది, ఆ OTP ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా టిక్ చేసేసి ఐ యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత అకౌంట్ టైప్ చూస్ చేసుకోమని వస్తుంది. ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, శాలరీ అకౌంట్ ఉంటుంది. సో బేసిక్గా మనం రెగ్యులర్గా వాడేది ఏంది సేవింగ్స్ అకౌంట్ కాబట్టి సేవింగ్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ జియో సేవింగ్స్ అకౌంట్స్లో 3 రకాల అకౌంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే JPB సేవింగ్స్ అకౌంట్ అని ఉంటుంది, విత్ ప్లాటినం విర్చువల్ డెబిట్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఛార్జెస్ అనేది 0 ఉంటుంది చూడండి, సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కాకుండా JPB సేవింగ్స్ అకౌంట్ అని వితౌట్ డెబిట్ కార్డ్ అని కింద ఇంకొకటి ఉంది, అది కానీ లేకపోతే దాని కింద ఛార్జెస్ దగ్గర ₹399 అని ఇంకొకటి ఉంటుంది. అవన్నీ మీకు అవసరం లేదు. జస్ట్ నేను స్క్రీన్ పైన ఏదైతే చూపిస్తున్నానో విత్ ప్లాటినం విర్చువల్ డెబిట్ కార్డ్ అని చెప్పేసి ఛార్జెస్ 0 అని ఉంది చూడండి, జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. మీకు దానికి సంబంధించిన బెనిఫిట్స్ కావాలి అని అంటే ఇక్కడ మోర్ బెనిఫిట్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేశారంటే ఈ అకౌంట్కి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఎవ్రీ మంత్ బిల్ పేమెంట్స్ పైన, ఫుడ్ డెలివరీ అప్లికేషన్స్ పైన ₹200 వర్త్ ఆఫర్స్ వస్తాయి. అండ్ మీకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా 2 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది వస్తుంది. అండ్ ఈకామ్ ప్లాట్ఫామ్స్లో కూడా షాపింగ్ లిమిట్ అనేది 1,50,000 ఉంటుంది. అంటే డెబిట్ కార్డ్స్కి లిమిట్ ఉంటుంది కదా, షాపింగ్కి 50,000 ఉంటుంది కొన్ని కార్డ్స్కి, అట్లా దీనికి 1,50,000 ఉంటుంది. అండ్
ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఉంటాయి ఆన్లైన్ షాపింగ్స్ పైన కానీ ట్రావెల్ పైన ఇట్లాంటి వాటిపైన. అండ్ మినిమం బ్యాలెన్స్ ఎట్లాంటివి కూడా రిక్వైర్మెంట్ లేదని చెప్తున్నారు. అండ్ ఇక్కడ 3.5 ఇంట్రెస్ట్ రేట్ అని ఇచ్చారు కానీ 3.5% per annum అని చెప్పేసి 3.5% per annum కాదు, ఇప్పుడు అప్డేట్ అయింది 2.5% per annum మాత్రమే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రీగా అయిపోతాయి. యూపీఐ ట్రాన్స్ఫర్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే వీటికి కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ కావాలంటే తీసుకోవచ్చు. SMS అలర్ట్కి కూడా అంటే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అయినాయి, విత్డ్రా అయినాయి అలర్ట్స్ వస్తాయి కదా, వాటికి కూడా ఎట్లాంటి ఛార్జ్ లేదు, ఫ్రీగా ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకొని ఇంటూ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుద్ది, పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుద్ది, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఈ 3 బాక్సులు కూడా టిక్ చేసేయండి. జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీ ఆధార్ కార్డులో నుంచి మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫెచ్ చేసుకొని ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ప్రస్తుతం ఆధార్ కార్డులో ఉంటున్న అడ్రస్లోనే ఉంటున్నాం అనుకుంటే సేమ్ as మై ఆధార్ అడ్రస్ అని ఉంటుంది, దాన్ని మార్క్ చేసుకోండి. లేదు ప్రెజెంట్ వేరే అడ్రస్లో ఉంటున్నాం, మా ఆధార్ కార్డు ఒక అడ్రస్లో ఉంది అని అంటే ఇది టిక్ చేసుకోకపోతే కొత్త అడ్రస్ అనేది అడుగుద్ది. ఆ కొత్త అడ్రస్ మీరు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది మీ ఆప్షన్. సో మాక్సిమం ఎవరైనా ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లోనే ఉంటారు కాబట్టి సేమ్ as మై ఆధార్ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ మ్యారిడ్ స్టేటస్, మీరు మ్యారీడా సింగిల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మ్యారీడ్ అయితే మీ స్పౌస్ అంటే మీ హస్బెండ్ కానీ వైఫ్ది కానీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఫాదర్ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మదర్ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత స్టెప్లో వచ్చేసి మీ ఆక్యుపేషన్, మీరు ఏం వర్క్ చేస్తారని అడుగుద్ది. మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంటా, బిజినెసా ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ ఉంటాయి కేటగిరీస్, మీకు రిలవెంట్గా ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ దగ్గర మీకు ఇయర్లీ సంవత్సరం సంపాదన ఎంత వస్తుందో ఎంతో కొంత సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐఎమ్ అన్ ఇండియన్ సిటిజన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో నామినీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ ఏ నామినీ దగ్గర యాడ్ నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరినైతే నామినీగా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీకు ఏమవుతారు, బ్రదరా, ఫాదరా, మదరా ఇట్లా చాలా ఉంటాయి కదా, అవి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వాళ్ళ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేసేయండి. తర్వాత మీ నామినీ అడ్రస్ కూడా సేమ్ మీ అడ్రసే అనుకోండి. సేమ్ as మై ఆధార్ క్లిక్ చేసేసి నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోండి, ప్రొసీడ్ పైన క్లిక్ చేసేసి. సో ఇప్పటి వరకు మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి. ఒకసారి కిందకి స్క్రోల్ చేసి అన్ని కరెక్ట్ ఉన్నాయా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఐ అగ్రీ బాక్సెస్ టిక్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు వీడియో కేవైసీ ఉంటుంది. వీడియో కేవైసీ అంటే ఏం లేదు, జస్ట్ మీ ఒరిజినల్ పాన్ కార్డు చూస్తాడు ఫ్రంట్ బ్యాక్, అండ్ మీ సెల్ఫీ తీసుకుంటాడు, ఒక పేపర్ పైన పెన్తో లైవ్లో సిగ్నేచర్ తీసుకుంటాడు, అంతే. సో వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో స్టార్ట్ కాల్ విత్ అన్ ఏజెంట్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ పర్మిషన్ అనేది ఇచ్చేసేయండి. విల్ యూజింగ్ ద యాప్ పైన క్లిక్ చేస్తే మీరు ఏజెంట్కి కనెక్ట్ అవుతారు. జియో బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐతో పార్ట్నర్షిప్ పెట్టుకుంది కదా, సో ఎస్బీఐ ఏజెంట్ కనెక్ట్ అవుతారు. మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసేస్తారు వాళ్ళు మీతో మాట్లాడి. సో వీడియో కేవైసీ అనేది అయిపోయిన తర్వాత కొద్దిసేపట్లో మీకు ఈ విధంగా మెసేజ్ అనేది వస్తుంది, కంగ్రాచులేషన్స్ యువర్ జియో పేమెంట్ బ్యాంక్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ ఓపెన్ అని చెప్పేసి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీ అకౌంట్ ఓపెన్ అనేది కంప్లీట్గా అయిపోయినట్టు. అప్పుడు మీరు ఈ జియో అప్లికేషన్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా మనం అప్లికేషన్ చేసుకున్నది అది ఓపెన్ చేసేసి జియో ఫైనాన్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే మీకు జియో పేమెంట్స్ బ్యాంక్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్లో మీరు ఎలాంటి డబ్బులు డిపాజిట్ చేయలేరు కాబట్టి ఇనిషియల్ డిపాజిట్ 0 చూపిస్తుంది. ఇప్పటి నుంచి మీరు కావాలంటే డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ మనీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి మీరు ఫోన్పే నుంచో, గూగుల్ పే నుంచో, అదర్ బ్యాంక్ అకౌంట్ నుంచో ఇందులోకి డబ్బులు అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ సెండ్ మనీ అని చెప్పేసి క్లిక్ చేసి వేరే అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం. అండ్ ఇందులో నుంచే స్కాన్ అని క్యూఆర్ అని ఉంది కదా, క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వ్యూ మోర్ పైన క్లిక్ చేశారంటే ఇంకా అకౌంట్ రిలేటెడ్ అన్ని ఆప్షన్స్ కూడా వస్తాయి. అండ్ మీరు అన్ని బ్యాంక్ అకౌంట్స్ లాగానే ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ని కూడా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఫోన్పేలో చూపిస్తాను చూడండి. ఫోన్పే ఓపెన్ చేసి ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే యాడ్ యూపీఐ అకౌంట్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ చాలా బ్యాంక్స్ కనబడతాయి. ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఏం చేస్తారంటే జియో అని సెర్చ్ చేయండి. ఈ విధంగా జియో పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పేసి వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మీ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉన్న ఇప్పుడు ఓపెన్ చేసిన జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, అది ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోద్ది. సో మీరు డెబిట్ కార్డ్ నెంబర్ అడుగుద్ది. మీకు జియో అప్లికేషన్లో విర్చువల్ డెబిట్ కార్డ్ అంటే డిజిటల్ డెబిట్ కార్డ్ అనేది ఇన్స్టంట్గా యాక్టివేట్ అయిపోద్ది. సో అది అక్కడ డీటెయిల్స్ చూసుకొని ఇక్కడ ఎంటర్ చేశారంటే ఆ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిపోద్ది. సో ఈ విధంగా మీరు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ని ఇంటి దగ్గర ఉండి మీ మొబైల్ ద్వారా జస్ట్ 5 నుంచి 10 నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోండి.
చేసుకోండి. డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో అఫీషియల్ లింక్ అయితే ఉంటుంది. లింక్ పైన క్లిక్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇన్ కేసు అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్ వస్తే కింద కామెంట్ చేయండి. లేదంటే నాతో మాట్లాడాలంటే మీరు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు కాల్ చేయొచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది కింద ప్రొవైడ్ చేస్తా. సో ఇది కంప్లీట్ వీడియో. ఇట్లాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకుంటేనే నేను వీడియో చేయగానే మీకు టర్న్ అన్న నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.